ఇది వరకు ఫేషియల్స్ అనగానే బయట పార్లర్లో చేయించుకోవడం అని అనుకునేవారు. సో కాస్మెటాలజీలో అలాగే డర్మటాలజీలో చేసే ఫేషియల్స్, పార్లర్లో చేసే ఫేషియల్స్ ఒకటేనా? అంటే ఇప్పుడు యూజువల్గా మేము చేసే ఫేషియల్స్ కాదండి, కెమికల్ పీల్స్. రైట్, కెమికల్ పీల్స్. స్పెసిఫిక్గా దాంట్లో పర్సంటేజెస్ ఆఫ్ ద కెమికల్స్, ద యాసిడ్స్ వి యూస్ వీ షుడ్ నో. ఇవన్నీ కూడానండి కొంత యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ బిఫోర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ నోయింగ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే మీరు వాడుతున్నారో యూ షుడ్ నో అబౌట్ దట్ ఇంగ్రీడియంట్. ఓకే, అది ఎలా పనిచేస్తుంది, ఏ స్కిన్ మీద పెట్టాలి, ఏంటి ఇండికేషను, ఏది పడితే దేనికి పడితే అది అలా చేయటానికి కుదరదు. సో నో వే బ్యూటీ పార్లర్ వాళ్ళ ట్రీట్మెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్కి అసలు కంపారిజన్ ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ లేకుండా ఎస్ ఏదో మసాజెస్ చేస్తారు, ప్యాక్స్ పెడతారు, గుడ్, వాళ్ళకి అది తెలుస్తుంది, మాకు వాటి గురించి తెలియదు. బట్ ఈ డెర్మటాలజిస్ట్ చేసే ప్రొసీజర్స్ వాళ్ళు చేస్తున్నారంటే, చదువుకోకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే ఎవరు నష్టపోతారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నష్టపోతారు, అంతే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ మధ్యకాలంలో అది వదిలేసేయండి, అసలు ఆ బ్యూటీ పార్లర్స్ వదిలేసేయండి. ఈ మధ్యన స్కిన్ అండ్ లేజర్ హెయిర్ అని విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ క్లినిక్స్ లేచిపోయి ఉంటున్నాయి. ఇంకా అసలు మా రోడ్డు మీదే ప్రతి 3rd or 4th ఈ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ అని పెట్టేస్తున్నారు. దట్ ఈస్ రన్ బై నాన్ డెర్మటాలజిస్ట్. ఎంబీబీఎస్ కూడా ఉండట్లేదు ఓకే వాళ్ళకి. సో అసలు డిగ్రీ ఎంబీబీఎస్ డాక్టరే కానే కాదు వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ రన్ చేస్తున్నారండి. వాళ్ళు మరి ఎవరితో ఇవన్నీ చేయిస్తున్నారో మనకు తెలియదు. జనం కూడా అలాగే వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవడం, తర్వాత ఏదైనా ఇబ్బందులు పడటం అవన్నీ జరుగుతుంది. సో ఇది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మా వాళ్ళు డెర్మటాలజిస్ట్ కూడా యాంటీ క్వాకరీ అని కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే గట్టిగానే పట్టుకొని గొడవ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు.